కృష్ణా జిల్లా కృత్తివేని మండలం చిన్నగొల్లపాలెంకు చెందిన తిరుమని గణేష్ స్థానికంగా భీమవరం సమీపంలోని బీసీ కాలనీకి చెందిన ఒక 10వ తరగతి బాలికతో గత సంవత్సర కాలంగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఎవరైతే తిరుమని గణేష్ ఉన్నాడో తన వ్యక్తిగత పనుల నేపథ్యంలో భీమవరం వచ్చానంటూ గణేష్ అయితే చెప్తున్నాడు. వచ్చిన నేపథ్యంలో ఈ విషయాన్ని ఈ బాలికకు చెప్పడంతో బాలిక ఎవరైతే ఉన్నారో తన ఇంటికి రమ్మందని నేను వెళ్ళానంటూ గణేష్ అయితే చెప్పుకొస్తున్నాడు. అయితే ఇంటికి వెళ్ళిన క్రమంలో 10 నిమిషాల పాటు బాలికతో గణేష్ అయితే మాట్లాడాడు. మాట్లాడిన అనంతరం ఆయన వెనుదిరుగుతున్న క్రమంలో స్థానికంగా బీసీ కాలనీలో ఉన్న కొందరు యువకులు గణేష్ను అడ్డుకుని అతనిపై దాడి చేశారు. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావంటూ కూడా ప్రశ్నిస్తూ దాడి చేశారంటూ గణేష్ అయితే చెప్తున్న పరిస్థితి. ఆ యువకులందరూ కూడా మద్యం సేవించి ఉన్నారని గణేష్ అయితే చెప్తున్నాడు. అయితే దీనికి సంబంధించి బాలిక తనను రమ్మందా లేదంటే గణేష్ వ్యక్తిగత పనుల కోసం భీమవరం వచ్చి కావాలని అక్కడికి వెళ్ళాడనే దానిపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన గణేష్ ప్రస్తుతం భీమవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నాడు. దాదాపుగా గణేష్తో పాటు మరొక ఫ్రెండ్ కూడా ఇద్దరు భీమవరం వచ్చారు. అయితే ఇద్దరిని కూడా తీవ్రంగా కొట్టడంతో ఒక వ్యక్తి అయితే తప్పించుకుని తన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం గణేష్ ఎవరైతే ఉన్నారో తను ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నాడు. ఎవరైతే బాలిక ఉందో 10వ తరగతి చదువుతున్నట్లయితే సమాచారం. తన తల్లి గల్ఫ్లో ఉండగా తన తాతయ్య వద్ద ఉండి స్థానికంగా చదువుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇది వైరల్గా మారింది. సంవత్సర కాలంగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం కాస్త ప్రేమగా మారి ఈ విధంగా యువకులు కొట్టడంతో పాటుగా అసలు ఈ విధంగా ఎందుకు జరిగింది, బాలిక రమ్మందా లేదంటే గణేష్ కావాలనే ఇక్కడికి వచ్చాడని దానిపై కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం గణేష్ ఎవరైతే ఉన్నారో తిరుమని గణేష్ కృత్తివేని మండలం చిన్నగొల్లపాలెంకు చెందిన గణేష్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నాడు.